హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు తెలంగాణలో జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్లో ఎలా పే చేయాలో మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూడండి, ఇది లేటెస్ట్ వీడియో. మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ సరౌండింగ్లో ఉన్న ఇన్సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది చెప్తున్నా ఫ్రెండ్స్. అవుట్ సైడ్ ఉంటే అది వేరే ఉంటుంది, సిడిఎంఈ అని. దాని గురించి తర్వాత చెప్తాను మీకు. తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఉంది కదా, ఆన్లైన్ పేమెంట్స్కి అయితే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అని ఉంటుంది, ఇక్కడికి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో పీటీఐఎన్ నెంబర్ అంటారు. సో ఆ నెంబర్ మీకు అలర్ట్ చెప్పాను ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మీద సబ్మిట్ చేసి తర్వాత పక్కన ఉన్న సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు, నేము, డోర్ నెంబర్ ఇక్కడ మీకు చూపించినట్లయితే కనిపిస్తాయి. సర్కిల్, లొకాలిటీ ఇవన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత మీకు ఏదైనా ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ కూడా మీకు ఏమైనా పెండింగ్ ఉంటే పెండింగ్తో సహా ఈ ఇయర్ది రెండు కలిపి వస్తాయి. ఎవ్రీ ఇయర్ మేలో అనుకుంటా, ఏప్రిల్ ఆర్ మేలో మనం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఎర్లీగా పే చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎర్లీగా పే చేయండి. మీకు ఇంకా ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ముందు పే చేస్తారో వాళ్ళకి ఈ అవకాశం జిహెచ్ఎంసీ అయితే ఇస్తుంది. సో మీకు ఎక్కడైతే ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్ ఎంత అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ చూపించినట్టు. సో అది కనిపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ప్రాపర్టీ ట్యాక్స్ అమౌంట్ టు బి పేడ్ అని ఉంటుంది. కింద మీకు అమౌంట్ టు పే అని కనిపిస్తుంది. సో అక్కడ అది మీరు పే చేయాల్సినట్టు ఉంటుంది. అక్కడ 10,000 ఉంటుందా, 5,000 ఉంటుందా, 1,000, 20,000 ఉంటుందా అది మీ ప్రాపర్టీ బట్టి అయితే డిసైడ్ అవుతుంది. వన్స్ అక్కడ మీరు ఏంటంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తే బెటరే, ఇవ్వకపోయినా ఏం కాదు. దాని తర్వాత కింద ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ పేమెంట్ గేట్వే అని ఉంటుంది. పేమెంట్ గేట్వే కింద మీరైతే ఎస్బీఐ ఈపే సెలెక్ట్ చేసుకోండి. ఎస్బీఐ ఈపే సెలెక్ట్ చేసుకుంటే మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు మనం ఎంటర్ చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అలాగే యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్, భీమ్ ఇట్స్ యాప్ల ద్వారా కూడా మనం పే చేయొచ్చు. ఈజీగా అయితే అవుతుంది. సో మరి మిగతా పేమెంట్ గేట్వే ద్వారా చేస్తుందంటే కొద్దిగా లేట్ అయితే అవుతుంది. దానికి రేజర్ పే కావాలి, వేరే వేరే అకౌంట్స్ కావాలి. సో అందుకోసం అది ఇష్యూ అవుతుంది. సో మీరైతే ఎస్బీఐ ఈపే అయితే క్లిక్ చేయండి. ఈజీగా మీకు ఏంటంటే యూపీఐ ఉంటుంది కదా, అంటే మన ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు. సో వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు అయితే ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ ఏంటంటే సేవ్ చేసి పెట్టుకోండి. ఆ రిసిప్ట్ తర్వాత మీరు ఏదంటే ప్రింట్ రిసిప్ట్ అని ఇక్కడ ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ కింద. ఈ ప్రింట్ రిసిప్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ పేటిఎం నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. వన్స్ పేమెంట్ అయిపోతే మీకు ఏంటంటే ప్రీవియస్గా మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, మీరు ఇంతవరకు పేమెంట్ ఏమేమి చేశారని ప్రతిదీ ఇక్కడ కనిపిస్తుంది ప్రింట్ రిసిప్ట్స్ దగ్గర. సో ప్రీవియస్గా మీరు ఏమైనా చేసి ఉంటే మాత్రం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు ఏం టెన్షన్ అయితే ఉండదు. సో ఇలా మీరు ఏంటంటే మీరు ఆన్లైన్లో ఒక 2-3 మినిట్స్లో మీరైతే ప్రాపర్టీ ట్యాక్స్ అయితే పే చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా మీరు ఇంట్లో కూర్చొని. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మీరు ఎవరైతే హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.